ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 3వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఎవరు నవీన స్వభావాన్ని ధరించుకుంటారో తెలుసుకుందాం. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే ముందుగా మనం కలిగి ఉన్న పాత స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలి. అంటే మొదటగా మనం మన చెడు మాటలను విడిచిపెట్టాలి. చెడు మాటలంటే బూతులు, సరసోక్తులు ఇలాంటివన్నిటిని విడిచిపెట్టాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునిని ఘనపరిచేదిగా ఉండాలి, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉండకూడదు. రెండవదిగా చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. చెడు స్నేహాలను విడిచిపెట్టాలి. ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి, కానీ ఈ లోకంతో సహవాసం చేసేవారిగా మనం ఉండకూడదు. చెడు కోరికలను మనం విడిచిపెట్టాలి. చెడు కోరికలంటే శరీరానికి సంబంధించినవి మాత్రమే కాదు, పొరుగువారిది ఏదైనా మనం ఆశించినప్పుడు అది కూడా మన హృదయంలో చెడు కోరికే. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవునికి ఇష్టం లేని వాటిని కలిగి జీవిస్తున్నావా? దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా? అయితే దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. పాత స్వభావాన్ని విడిచిపెట్టు, నవీన స్వభావాన్ని ధరింపచేస్తాడు. కేవలం నూతన స్వభావాన్ని మాత్రమే కాదు, నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నూతన మనస్సును నీలో పుట్టిస్తాడు. నూతన బుద్ధిని నీకు కలుగచేస్తాడు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పొందిన ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు తన రక్తాన్ని అంతటినీ కార్చి మనల్ని పాపం నుంచి రక్షించటానికి తనను తాను అప్పగించుకొని మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు కదా. మన కొరకు కార్చబడిన ఆ అమూల్యమైన రక్తంలో, నిష్కలంకమైన రక్తంలో, కల్వరి రక్తంలో మన పాపములను కడుక్కుందాం. పాత స్వభావాన్ని కడుక్కుందాం. పసిబిడ్డల వలె మన హృదయాలను మార్చుకుందాం. పాపపు స్వభావాన్ని పాతిపెడదాం. నవీన స్వభావాన్ని ధరించుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.